నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దేశ రాజకీయాల్లో మరోసారి దక్షిణం తూర్పు రాష్ట్రాలు కీలకంగా మారుతున్నాయి. ఒకవైపు బెంగాల్లో మమత కోటను బీజేపీ బద్దలు కొట్టాలని ప్రయత్నిస్తుంటే, మరోవైపు తమిళనాడులో స్టాలిన్ పట్టు కొనసాగుతుందా లేక కొత్త సమీకరణలు అధికారాన్ని మార్చేస్తాయా అన్న చర్చ జోరందుకుంది. బెంగాల్ ఎన్నికల్లో ఈసారి అసలు డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటి అన్నది ఆసక్తికరంగా మారింది. గ్రీన్ ఫైల్ వివాదం ఎన్నికల ప్రచారాస్త్రంగా మారగా టీఎంసీ ఎన్నికల వ్యూహకర్త ఐపాక్ చుట్టూ రాజకీయాలు వేడెక్కాయి. ఐపాక్ పై ఈడీ దాడులతో సర్వీస్ నుంచి తప్పుకున్నారన్న ప్రచారం జోరందుకోగా ఇది బీజేపీ గోబెల్స్ ప్రచారం అని మమత నిప్పులు చెరుగుతున్నారు. ఇదే సమయంలో గ్రీన్ ఫైల్ అంశాన్ని డీలిమిటేషన్తో ముడిపెడుతూ మమత తీసుకున్న వైఖరి రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంటే మమత విడుదల చేసిన హుమాయూన్ కబీర్ వీడియో బెంగాల్ రాజకీయాలను కుదిపేస్తోంది. బీజేపీ బీ టీం అంటూ కబీర్పై మమత ఆరోపణలు చేయగా బీజేపీ నేతల నుంచి డబ్బులు తీసుకున్నారంటూ ప్రచారం మరింత వేడెక్కింది. కబీర్ వీడియోల వైరల్తో అసద్ కూడా దూరం కావడం కొత్త ట్విస్ట్గా మారింది. బెంగాల్లో బీజేపీ బీ టీమ్స్ ఉన్నాయన్న మమత ప్రచారం ఎంతవరకు ఫలిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక మరోవైపు జై శ్రీరామ్ నినాదానికి ప్రతిగా మమత జై కాళీమాత నినాదంతో ప్రచారం మత సాంస్కృతిక కోణంలోకి వెళ్ళింది. బెంగాల్ ఎన్నికల్లో ఫిష్ కూడా ప్రచారాస్త్రంగా మారగా బెంగాలీ ఫుడ్పై బీజేపీ టీఎంసీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రధాని మోదీ పచారీ కొట్టు మిఠాయిలు కొనడం కూడా రాజకీయ సంకేతంగా మారింది. వరుస విజయాలతో తిరుగులేని నేతగా ఉన్న మమతను ఓడించాలని బీజేపీ పట్టుదలగా ప్రయత్నిస్తుండగా మైనారిటీలు, మైగ్రెంట్స్ ఓట్ల తొలగింపుపై మమత ఆందోళన ఎంతవరకు వర్కౌట్ అవుతుందన్నది కీలకంగా మారింది. మరోవైపు తమిళనాడులో కూడా హై వోల్టేజ్ రాజకీయాలు కొనసాగుతున్నాయి. స్టాలిన్ పట్టు కొనసాగుతుందా, డీఎంకే మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంటుందా అన్నది ప్రధాన చర్చగా మారింది. సినీ నటుడు విజయ్ రాజకీయ రంగప్రవేశం ఈ ఎన్నికల్లో గేమ్ చేంజర్గా మారుతుందా అన్న ఆసక్తి నెలకొంది. విజయ్ సీఎం కుర్చీలో కూర్చునే సీన్ ఉందా అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. అదే సమయంలో పళనిస్వామి బీజేపీ కూటమి ఆశలను నెరవేర్చగలరా అన్నది కీలకం. శశికళ పార్టీ ఎవరికి శాపం, ఎవరికి వరం అన్నది మరో చర్చ. చిన్నమ్మ ప్రభావం మళ్లీ చూపగలరా అన్నది ఆసక్తిగా మారింది. విజయ్ ఫ్యామిలీ వార్ రాజకీయాలపై ప్రభావం చూపుతుందా అన్నది మరో ట్విస్ట్. అభివృద్ధి, సంక్షేమం, స్టార్ పవర్, ఈ మూడు అంశాల్లో ఏది ఓటర్లను ప్రభావితం చేస్తుంది అన్నది తమిళనాడులో కీలకం. డీఎంకే గెలిస్తే స్టాలిన్ తర్వాత ఉదయనిధి సీఎం అవుతారా అన్న చర్చ జోరందుకుంటోంది. విజయ్ సీఎం అయితే సినీ ప్రపంచం నుంచి మరిన్ని ఎంట్రీలు ఉంటాయా అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బెంగాల్లో మమత కోట కాపాడుకుంటారా, తమిళనాడులో స్టాలిన్ పట్టు నిలుపుకుంటారా, లేక రెండు రాష్ట్రాల్లోనూ కొత్త రాజకీయ సమీకరణాలు సర్ప్రైజ్ ఇస్తాయా? ఇదే ఇవాల్టి మన డిబేట్లో కూడా మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ నాయకులు వెంకటరెడ్డి గారు, అలాగే విశ్లేషకులు దుగ్గరాజు శ్రీనివాస్ గారు, కట్టా కార్తీక్ గారు. నమస్కారం అండి ముగ్గురికి. నమస్తే. సో వెంకటరెడ్డి గారు, ముందు మీతో స్టార్ట్ చేద్దాం. ఏంటి సార్, వెస్ట్ బెంగాల్లో బీజేపీ జెండా ఎగరవేయాలన్నదే ప్రధాన లక్ష్యంగా మీ ప్రచారాలు, తర్వాత మీ యాక్షన్స్ కూడా అలాగే ఉన్నాయి అని దీదీ కూడా చెప్తా ఉన్నారు. అంటే ఐపాక్ ఆఫీస్ పైన ఈడీ దాడులు కావచ్చు, తర్వాత వ్యూహకర్తల అరెస్టులు కావచ్చు, అంటే సరిగ్గా ఈ ఎన్నికల ప్రచారం జరుగుతూ ఎన్నికల టైం అప్పుడే మీకు అవినీతి గుర్తొచ్చిందా? 2020 నుంచి ఉన్నటువంటి కోల్ స్కామ్ కేసు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఎందుకు తెరపైకి వస్తున్నాయి? అంటే ఇదంతా ఒక రాజకీయ కక్షగా దీదీ అభివర్ణిస్తూ ఉన్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు దీది మమత గారు ఏం మాట్లాడతారో ఆమెకి అర్థం కాదు ఇప్పుడు. ఎందుకంటే ఆవేశపూరితంగా అర్థం లేకుండా రెచ్చగొట్టే పద్ధతి లోపల మమత మాట్లాడడం అనేటువంటిది ఆమె రాజకీయ జీవితంలో మనం చూసినటువంటి ఒక గొప్ప సందర్భం. ఈ ఐపాక్ సంబంధించి కానీ ఇతర సంబంధించినటువంటిది చాలా కాలం నుంచి ఉన్నటువంటి కేసుది అక్కడ ఉన్నటువంటిది. ఒకటి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ మమత ఇవాళ అవినీతి కూపన్లు, బంధుత్వం కానివ్వండి, మేనల్లుడు కానివ్వండి, రకరకాల వాటితోని అనేక విమర్శలను ఎదుర్కొంటున్నటువంటి సందర్భం. అది వాస్తవం. ఆమె ఎంత రబ్బర్ స్లిప్పర్స్ వేసుకొని తిరిగినప్పటికీ కూడా సాదా సీదా 150 రూపాయల చీర కట్టుతున్నది అనేటువంటిది అన్ని ఒక బహాన చూపించినప్పటికీ కూడా ఇవాళ అవినీతి కేంద్రంగా, అంతేకాకుండా పరిపాలనలో కూడా అహంకారపూరితమైన పాలన, బెదిరింపులు, దాడులు అనేక చూసినాం మనము. రోజా గారు మెడికల్ హాస్పిటల్లో జరిగినటువంటి సంఘటనలు, వాటి మీద ఆమె ప్రవర్తించిన తీరు కానీ, ఆల్రెడీ మేము ఇటు అటు అనేటువంటిది ఒడ్డుకు ఇటు అటు వైపున మేము గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కమ్యూనిస్టులను
పక్కకు పెట్టి అసలు అడ్రస్ లేకుండా పోయినారు కమ్యూనిస్టులు. ఇక్కడ టీఎంసీని ఆల్మోస్ట్ మేము ఓడిస్తాము అనేటువంటి పరిస్థితి లోపల ఉన్నటువంటి విషయంలో ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. తప్పకుండా మేము అక్కడ ఎవరేమనుకున్నా ఎవరేం చేసినా ఎన్ని రకాలుగా మాట్లాడినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ బెంగాల్లో ఒక కొత్త నూతన అధ్యాయాన్ని శకాన్ని ప్రారంభించబోతుంది అనేటువంటిది మాకున్నటువంటి సర్వేలు, మాకున్నటువంటి అంతర్గత అంచనాల్లో వస్తున్నటువంటి ఫలితాలు అని చెప్పి చెప్పక తప్పదు. దాని మీద డౌటే లేదు. ఇంకే స్టేటు అటు ఇటు మాట్లాడితే, తమిళనాడు మాట్లాడితే దాని గురించి నేను వేరే రకంగా మాట్లాడతా. కానీ బెంగాల్లో ఈసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి మాత్రం చాలా స్పష్టంగా ఉంది. అక్కడ ఉండేటువంటి మైనారిటీలు, రకరకాలుగా చొరబాటుదారులు, ఎవరైతే దొంగ ఓట్లు ఉన్నటువంటి వాళ్ళని తొలగించడం జరిగినటువంటి సుమారుగా నా లెక్కలో ఒక 80-84 లక్షల మందిని తొలగించడం జరిగింది. వాటి మీద ఆమె గెలుపు అనేటువంటిది గతంలో కొంత సులువైంది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాబట్టి ఒక్కటేంటంటే చాలా సర్వేలు చెప్తున్నటువంటిది రోజా గారు, ఓటు అనేటువంటిది స్వతంత్రంగా ఏ ఇబ్బందులు లేకుండా నేరుగా వెళ్ళి బెదిరింపులు లేకుండా, బెదిరింపులు ఎక్కడి నుంచి వస్తాయి? మళ్ళీ టీఎంసీ నుంచి వస్తాయి. వాళ్ళే గుండా రాజకీయాలు చేస్తున్నారు. వేస్తే జరిగితే ఓటింగ్ జరిగితే మాత్రము న్యూట్రల్ సర్వేలు కూడా నాకున్నటువంటి కొంత పరిచయాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా గత 3-4 నెలలుగా వరుసగా ఇక్కడి నుంచి పరిశీలిస్తున్నటువంటి వాళ్ళు కూడా చెప్తున్నటువంటిది ఏంటంటే బీజేపీ విజయం ఖాయం అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి సమాచారం మనకు అందుతున్నటువంటి. అయితే ఇంకొకటి సెన్సేషనల్ న్యూస్ ఏంటంటే ఈ హుమాయూన్ కబీర్ 1000 కోట్లు ఇచ్చారని చెప్పేసి మమత ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇది కంప్లీట్ గా బీజేపీని ఏమైనా డిఫెన్స్ లోకి నెట్టగలడంలో ఆమె సక్సెస్ అయ్యారనుకుంటున్నారు. ఎందుకంటే మీరు గెలవలేని చోట అక్కడ ఓట్లు చీల్చడానికి మీరేమైనా నిజంగానే ఆవిడ ఆరోపిస్తున్నట్టుగా పొలిటికల్ కాంట్రాక్టర్స్ ఏమైనా వాడుకుంటున్నారా? ఇప్పుడు ఇది ఎప్పుడు కూడా ఉన్నటువంటిదే కదా. ఇప్పుడు అసలు మజ్లిస్ పార్టీ దేశం మొత్తం మీద బీహార్లో కానీ, ఉత్తరప్రదేశ్లో కానీ, తమిళనాడులో కానీ, ఇక్కడ తెలంగాణలో వదిలేస్తే ఎక్కడైనా పోటీ చేసి బీ టీం అని చెప్తుంటారు. అవును, కాంగ్రెస్ వాళ్ళు చెప్తుంటారు. కాంగ్రెస్ వాళ్ళతోనే వాళ్ళ ఎన్నికల ఒప్పందాలు ఉన్నాయి, వాళ్ళతో కలిసి ఉంటారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా అదే మాట చెప్తుంది, వాళ్ళతోనే కలిసి ఉంటారు. రకరకాలుగా నవ్వేటువంటి పరిస్థితి అండి. కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటి కూడా దేశంలో మజ్లిస్ పార్టీ బీజేపీకి బీ టీం అంటారు. అటువంటి వాళ్ళతో ఎందుకు సఖ్యత సంసారం చేస్తున్నారో చెప్పాలి కదా. అది సక్రమ సంసారమా అక్రమ సంసారం కానీ. అదేవిధంగా బీఆర్ఎస్ కూడా ఎవరితో ఉన్నారండి వాళ్ళు. కాబట్టి కబీర్ కానీ ఇది కానీ విమర్శల కోసం చేసినటువంటి పరిస్థితుల బీజేపీకి బీ టీంల ద్వారా ప్రజా తీర్పును తారుమారు చేయగలిగేటువంటి అదే బీజేపీ సిద్ధాంతం అని కూడా విమర్శలు. ఎందుకు విమర్శ? ఇప్పుడు వాళ్ళు పోటీ చేస్తారు, వాళ్ళది ఒక పార్టీ, వాళ్ళ క్యాండిడేట్స్ ఉంటారు, వాళ్ళని ప్రజలకు ఆదరిస్తారు. దాంతో అంటే వాళ్ళు పోటీ చేయకపోతే మేము గెలుస్తాం అనేటువంటి ఒక బలహీనమైన వాదనని వల్ల దేశ రాజకీయాల లోపల సోకాల్డ్ సెక్యులర్ పార్టీలు అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి వాదన ప్రజలు నమ్మరు. ఇలా మొత్తం డివిజన్ ఉంది, అక్కడ పరిస్థితి అధ్వానంగా ఉన్నది. అది అక్కడ దొంగ చొరబాటుదారులు ఎవరైతే రావడం జరిగినటువంటిదో వాళ్ళకు ఒక రకంగా ముగింపు పలకడం జరిగింది. తప్పకుండా అక్కడ ఉండేటువంటి హిందూ సమాజం అంతా కూడా ఏకపక్షంగా రాజకీయాలకు అతీతంగా, సిద్ధాంతాలకు అతీతంగా మోదీ గారి నాయకత్వాన్ని సమర్థిస్తారు అనేటువంటిది మాకు ఉండేటువంటి అంచనా. జరిగినటువంటి సంఘటనలు కానీ ఏమన్నా కానీ మామూలుగా లేదు పరిస్థితి. దీదీ గారు చేస్తున్నటువంటి అరాచకాలు, పోలీసులను ఉపయోగించి దుర్మార్గపు పాలన ఏదైతే ఉందో వాటికి ఒక ముగింపు అనేటువంటిది ఈసారి వస్తుంది అని చెప్పి భారతీయ జనతా పార్టీ బలంగా విశ్వసిస్తున్నటువంటి ఒక సందర్భం. రైట్, విశ్లేషకుల అంచనాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, దీదీ అరాచకపు పాలనకు చరమగీతం పాడబోతుంది, అక్కడ కాషాయ జెండా రెపరెపలాడనుంది ఫర్ ద ఫస్ట్ టైం అని చెప్పేసి చాలా ధీమాగా ఉన్నారు, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ ఐపాక్ ఆఫీస్ పైన దాడులు, ఈడీ దాడులు కావచ్చు, తర్వాత డైరెక్టర్ వినేష్ చందేల్ అరెస్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా అంటే నిజంగానే దీదీని కట్టడి చేయడం కోసం ప్రయోగిస్తున్నటువంటి అస్త్రాలుగా చూడాలంటారా? ఇవి ఎందుకు చేస్తుంది బీజేపీ ఈ రకమైనటువంటి దాడులు ఈ ఎన్నికల ముందే? దీదీని ఓడించాలి అనేటువంటిది ఈనాటి కోరిక కాదు. 2021 ఎలక్షన్స్లో కూడా బీజేపీ ఆ లక్ష్యంతోనే పనిచేస్తుంది. కాబట్టి అప్పటికి పెరిగినటువంటి శాతం, అంటే అప్పుడు గత ఎలక్షన్స్లో గెలిచినటువంటి టీఎంసీకి ఓడిపోయినటువంటి బీజేపీకి 10% ఓటు తేడా ఉందండి. సో ఇప్పుడు ఆ 10% ఓటుని 5% అటు ఇటు అయితే మేము గెలుస్తాము అనేటువంటి అంచనా బీజేపీ వేసుకుంటుంది. అది సహజం కూడా. సో గెలుపు కోసమే ఐపాక్ టీం మీద దాడి జరిగిందనేది అంగీకారం కాదు. ఎందుకంటే ఆ రోజు దాడి జరిగినప్పటి సంగతి వేరేది. ఇంకొక రకమైన ఒక సిమెంట్ కంపెనీకి సంబంధించిన కుంభకోణం సంబంధించిన అంశం మీద దాడి జరిగింది. అనవసరంగా మమతా బెనర్జీ గారు అక్కడికి వచ్చి ఆ నీలం రంగు ఫైల్ చక్కలో పెట్టుకొని ఫైల్ తీసుకొని వెళ్ళటంతో
ఏమో ఇది ఆవిడకి వాళ్ళకి ఉన్న సంబంధం, ఇది రాజకీయమై పరమైందేమో అన్న అనుమానం అలా తీసుకురావడం జరిగింది. కానీ వాస్తవానికి ఐపాక్ మీద దాడికి ప్రస్తుత ఎలక్షన్స్కి సంబంధం లేదండి. మ్మ్. సో అసలు ఈడీ అసలు దాడులే చేయకూడదు అంటే అది వేరే విషయం. ఎన్నికలు జరుగుతున్న వేళ ఈడీ దాడులు చేయకూడదు అనేటువంటిది వేరే విషయం. అది కొంతమంది చేసే ఆర్గ్యుమెంట్. కానీ మ్మ్. కాబట్టి ఇప్పుడు 10% ఓటు మమతా బెనర్జీకి ఎక్కువ ఉంది బీజేపీ కన్నా గత అసెంబ్లీ ఎన్నికల్లో పోల్చినప్పుడు. ఈ 10%లో నుంచి 5-6% ఓట్లు వెనక్కు లాక్కోవాలి బీజేపీ గెలవాలి అంటే. అయితే ఆమెకు ఉన్నటువంటి ఏకైక ఆయుధం ఏమిటంటే మొత్తంగా ఉన్నటువంటి ముస్లిం ఓట్లండి. ఆ ముస్లిమ్స్ అనేటువంటి వాళ్ళు స్థానికుల, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి విదేశీ దురాక్రమణదారుల, ఎవరైనా సరే మొత్తం మీద ఆవిడకు ఉన్నటువంటి ఓటంతా కూడా సాలిడ్గా ఉన్నటువంటి బేస్ అక్కడ ఉన్నటువంటి 25-30% ఉన్నటువంటి ముస్లిం ఓటర్స్. సో దీన్ని ఎలా బ్రేక్ చేయాలి అంటే ఏ ఎన్నికల్లో అయినా సరే 35% వచ్చిన వాళ్ళు గెలుస్తూ ఉంటారండి, అంతకన్నా ఎక్కువ శాతం రాదు. మ్మ్. సో 25% మీకు సాలిడ్గా ముస్లిమ్స్ నుంచి వస్తున్నప్పుడు 10% సంపాదించుకోవడం అనేటువంటిది గత 15 సంవత్సరాలుగా పరిపాలిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ మహిళలను దృష్టిలో పెట్టుకొని సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువగా చేసినటువంటి మమతా బెనర్జీకి పెద్ద కష్టం కాకపోవచ్చండి. చాలా సర్వేలు దగ్గరగా ఉన్నాయి. ఒకరికి మధ్యలో చాలా తక్కువ తేడా ఉంది అని వస్తుందే కానీ ఎక్కడా కూడా నాకు తెలిసి బీజేపీ గెలుస్తుంది అనేటువంటి విషయం స్పష్టంగా రావట్లేదండి. యా. అయితే 5% 5 ఏళ్ల కాలంలో మార్చుకోవటం అనేటువంటిది అంత పెద్ద కష్టమేది కాదు. ఇంకొకటి ఏంటంటే మమతా బెనర్జీని ఓడించాలి అనేటువంటి కోరిక ఒక బీజేపీకే కాదండి, వామపక్షాలకి కూడా ఉంది, కాంగ్రెస్ కూడా ఉంది. మ్మ్. సో గత ఎన్నికల్లో అంటే కాంగ్రెస్ మళ్ళా ఇండి కూటమిలో భాగం అయినప్పటికీ అయినప్పటికీ ఎందుకంటే మమతా బెనర్జీ కనుక ఈ ఎన్నికల్లో గెలిచింది అనుకోండి, ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అక్కడ. ఆవిడ కంట్రోల్ చేయడం కాంగ్రెస్ చేత కాదండి. మ్మ్. సో కాబట్టి ఇండి కూటమిలో ఉండేటువంటి గొడవంతా కూడా ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ చుట్టూనే తిరుగుతోంది. కాబట్టి మమతా బెనర్జీ గెలవకుండా ఉంటేనే బాగుండు అనేటువంటి కోరిక ఉన్న వాళ్ళలో కాంగ్రెస్ ఉంది, వామపక్షం కూడా ఉంది. మ్మ్. గత ఎన్నికల్లో వామపక్షానికి దాదాపుగా 5% ఓటు వచ్చిందండి. సో ఈ 5-6% ఓటు ఉంది వాళ్ళకి, కానీ ఒక్క సీటు కూడా రాలేదు. ఈ 5-6% మనకు వచ్చి కూడా సీట్లు లేకుండా మనం ఎందుకు ఇంకా కనీసం మమతా బెనర్జీని ఓడించడం అన్నా చేయగలము అనేటువంటి ఆలోచనతో చాలామంది వామపక్ష కార్యకర్తలు కానివ్వండి, మధ్యస్థాయి నాయకులు కానీ ఉన్నారండి. ఓకే. సో వాళ్ళు కనుక నిజంగా ఈసారి మన ఓటు బీజేపీకి వేసేయండి అనే నిర్ణయం కనుక, లేదా వాళ్ళ కార్యకర్తలకి పిలుపు ఇచ్చారనుకోండి అంతర్గతంగానే, ఇదేం బహిరంగంగా చేయకపోవచ్చు, ఈ కోరిక కాంగ్రెస్ వామపక్షాల్లో ఉన్న కోరికని అంతర్గతంగా కనుక బీజేపీకి లబ్ధి చేకూరుద్దాము, కేవలం మమతా బెనర్జీని ఓడిద్దామనేటువంటి బీజేపీ గెలవచ్చండి. ఈసారి వాళ్ళు పెట్టుకున్నటువంటి లక్ష్యం 100 సీట్లు పోయిన ఎన్నికల్లో. సో లోపాయికారిగా వామపక్షాలు బీజేపీకి కనుక సపోర్ట్ చేస్తే వీళ్ళకి గెలుపు అనేది నల్లేరు మీద నడక అవుతుందంటారు. ఎందుకంటే ఇప్పుడు బీజేపీకి గత 2011 తర్వాత వచ్చిన ఓటంతా కూడా ఒకప్పటి వామపక్ష ఓటే బీజేపీకి బారిపోయిందండి. ఓకే. కాంగ్రెస్ ఓటు, బీజేపీకి ఓటు, తృణమూల్ కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉండే ఓటంతా కూడా బీజేపీ వైపు మళ్ళింది. ఇంకా కొద్దిగా మాత్రం సైద్ధాంతికంగానో మరొక ప్రేమతోనో పట్టుకొని ఉన్న శాతం వాళ్ళు 5-6% కన్నా లేరు వామపక్షం వైపు. వాళ్ళు కూడా ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే మమతా బెనర్జీ పాలన గూండా పాలనలాగా సాగుతోందండి. ఓకే. ఈ గూండాలని భౌతికంగా ఎదిరించగలిగిన శక్తి కలిగిన పార్టీ ప్రస్తుతం బీజేపీనే ఆ రాష్ట్రంలో. అంటే ఎవరైనా ఊళ్ళల్లో గొడవలు చేసినా, ఎక్కడైనా అల్లర్లు జరుగుతున్నా కూడా వెళ్ళి మమతా బెనర్జీ గూండాలను తట్టుకొని నిలబడి మేము ఉన్నామని చెప్తున్న పార్టీ బీజేపీ అండి. అది వామపక్షం వాళ్ళకు కూడా తెలుసు, తమ కేడర్ వెనక్కి వెళ్ళిపోయింది, మనం చేయగలిగేది ఏమీ లేదు, మమతా బెనర్జీని తట్టుకోవడం మన వల్ల కాదు అనే విషయం వామపక్షాలకు కూడా అర్థమైంది. కాబట్టి వాళ్ళు కనుక బీజేపీ కొంచెం సహకారం అందిస్తే, ఇప్పటికీ కూడా భాషాభిమానం, మతాభిమానం, మమతా రెచ్చగొడుతున్న అంశాలు ఇవేనండి. బెంగాలీ భాష, బెంగాలీ సంస్కృతి, ముస్లిమ్స్, ఈ అంశాల మీద ఆధారం చేసి, లేదా హిందీ, బెంగాలీ, వీళ్ళేదో మరో దేశం నుంచో మరో ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు, ఇట్లాంటి ముద్రతో ఆత్మాభిమానం, బెంగాలీ అభిమానం రెచ్చగొట్టి ఓట్లు సంపాదించాలని చూస్తోంది ఆవిడ. ఇది అంతగా సాధ్యమవుతుందా కాదా అనేటువంటిది
ఇగో రేపు మాపు తేలిపోతుందండి. రైట్ రైట్ శ్రీనివాస్ గారు, ఇక మరో విశ్లేషకులు కట్టా కార్తీక్ గారితో మాట్లాడదాం. కార్తీక్ గారు, బెంగాల్ ఎన్నికల్లో ఈ గ్రీన్ ఫైల్ వివాదమే ఏమైనా డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతుందా? అట్లాగే ఐపాక్ పై ఈడీ దాడులు కావచ్చు, ఇవన్నీ ఎన్నికల రాజకీయాలపైన ఎంత ఎఫెక్ట్ చూపిస్తాయని అంటారు? జనరల్ గా బెంగాల్ ఎలక్షన్స్ లో తృణమూల్ కాంగ్రెస్ ని అంటే మమతా బెనర్జీని ఓడించడం అంత ఈజీ కాదు. ఓకే. కాకపోతే బీజేపీకి ఈజీ కాదంటూ ఏమీ లేదు. విచిత్రం, మమతాని ఓడించడం అంత ఈజీ కాదు, కానీ బీజేపీకి ఈజీ కాదంటూ ఏమీ లేదు. మమతాని ఓడించాలని నిజానికి కాంగ్రెస్ కోరుకుంటుంది, కమ్యూనిస్టులు కోరుకుంటున్నారు. ఇందా శ్రీనివాస్ గారు చెప్పింది కరెక్ట్. నిజానికి బీజేపీ వెనకాల ఉన్న ఓట్ బ్యాంక్ అంతా కూడా కమ్యూనిస్టులది. అంటే అక్కడ బెంగాల్లో ఉన్న కల్చర్ ఏంటంటే ఎవరికి అధికారం ఇచ్చినా సరే వరుసగా కొన్నాళ్ళ పాటు అధికారం ఇస్తారు. కమ్యూనిస్టులకి కొన్ని దశాబ్దాల పాటు అధికారం ఇచ్చారు. అధికారం చేతులు మారిన తర్వాత మమతా బెనర్జీ చేసిన రౌడీజం కారణంగా కమ్యూనిస్టులు బతకడానికే భయపడ్డ పరిస్థితి. సో అని మిగతా చోట్ల కమ్యూనిస్టులకు బలం లేకపోవడం వల్ల అక్కడ మమతాని ఎదుర్కోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఏదైనా వేరే ఆప్షన్ కోసం చూస్తున్న పరిస్థితిలో బీజేపీ కనపడింది. నిజానికి సైద్ధాంతికంగా కమ్యూనిస్టులు బీజేపీ వెనక్కి రారు, ఆ ఓట్ బ్యాంక్ వైపు రారు. కానీ ముందు బతుకు ముఖ్యం. ఆ రౌడీజంకి తమను తాము తమ కుటుంబాలను తాము కాపాడుకోవడం ముఖ్యం. నాకు ఇంకా బాగా గుర్తండి, హైదరాబాద్ ఎంపీ భవన్ లో బెంగాల్ బాధితులు కొన్ని సంవత్సరాల పాటు నివాసం ఉన్నారు. బెంగాల్ నుంచి తృణమూల్ కార్యకర్తలు ఊళ్ళ నుంచి వెళ్ళగొడితే వాళ్ళు సిపిఎం పార్టీ ఆఫీసులో దాక్కుని కొన్ని సంవత్సరాల పాటు తమ కుటుంబాన్ని పార్టీ ఆఫీసులో ఉంచుకున్నారు. సో ఆ పరిస్థితులు ఇప్పటికీ కూడా అక్కడ పూర్తి రౌడీజం. అంటే ఒకప్పుడు బీహార్ గురించి మనం మాట్లాడుకునే వాళ్ళం, కానీ బీహార్ లో ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. కానీ బెంగాల్లో ఇప్పటికీ ఆ పరిస్థితులే ఉన్నాయి. దారుణమైనటువంటి గుండాయిజం, రౌడీజం. సో దాన్ని ఎదుర్కోగలిగిన బలం ఎవరి దగ్గర ఉంది? కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ దగ్గరే ఉంది. కాబట్టి ఈ తృణమూల్ కాంగ్రెస్ ను వ్యతిరేకించే శక్తులన్నీ ఎంత అవునన్నా కాదన్నా ఏకమవుతా వస్తున్నాయి. ఏకమవటం వల్లనే బీజేపీ బలం అమాంతం పెరిగింది. చూడండి, 2021లో 3 సీట్ల నుంచి 77 సీట్లకి ఏకంగా పార్టీ ఎదిగింది. కారణం ఏంటంటే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకులంతా కూడా బీజేపీ వెనక్కి రన్ అయ్యారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఇప్పుడు బీజేపీ ఇప్పటికీ రియాలిటీ ఏంటంటే 170 సీట్లలో, నాకు ఈ రోజుకున్న ఇన్ఫర్మేషన్ 170 సీట్లలో తృణమూల్ కాంగ్రెస్ కి ఆధిక్యం ఉంది. 120 టు 130 సీట్లలో బీజేపీకి ఆధిక్యం ఉంది. బీజేపీ గెలవడానికి అవకాశం ఉంది నాకున్న ఇన్ఫర్మేషన్. అయితే కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 148. అంటే మ్యాజిక్ ఫిగర్ కంటే తృణమూల్ కాంగ్రెస్ కి ఒక 22 సీట్లు ఏమో అటు ఇటుగా, ఒక అటు ఇటుగా ఒక 22 సీట్లు ఏమో ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. ఆ 22 సీట్లలో అంటే ఆ పైన వచ్చే సీట్లను కనుక తృణమూల్ కాంగ్రెస్ ఓడించి ఆ 20-30 సీట్లు బీజేపీ కలుపుకోగలిగితే బీజేపీ కూడా అధికారం వస్తుంది. అందుకని బూత్ కార్యకర్తలకి అమిత్ షా గారు అక్కడ అప్పచెప్పిన టార్గెట్ ఏంటంటే ఇప్పుడు బీజేపీకి వచ్చే ఓట్ల కంటే కొత్త ఓట్లు కనీసం 30 అన్నా ఆకర్షించాలి. ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీలో 250 నుంచి 300 బూత్లు ఉంటాయండి. అంటే ప్రతి బూత్ కి ఒక 30 మంది కొత్త ఓట్లు కనుక వస్తే అటు ఇటుగా 9,000 ఓట్లు వస్తాయి. ఇక్కడ ఒక లెక్క ఉంది. ఇక్కడ లెక్క ఏంటంటే పోయినసారి 10,000 ఓట్ల తేడాతో ఓడిపోయినవి 40 నియోజకవర్గాలు ఉన్నాయి. కేవలం 5,000 ఓట్ల తేడాతో ఓడిపోయిన 20 నియోజకవర్గాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు 10,000తో ఓడిపోయిన నియోజకవర్గాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓట్లను ఒక 5,000 కనుక బీజేపీ లాక్కోగలిగింది అంటే ఇప్పుడు విజయం మారిపోయింది, బీజేపీకి విజయం వస్తుంది. అదే 5,000 ఓట్ల తేడాతో ఓడిపోయిన చోట ఒక 2,500 నుంచి 3,000 ఓట్లు తృణమూల్ కాంగ్రెస్ ఓట్లని బీజేపీ లాక్కోగలిగితే, కొత్త ఓట్లు పొందగలిగితే అది బీజేపీకి అడ్వాంటేజ్. పైగా అక్కడ చాలా ఓట్లు సైపేట్ ఎలక్షన్ కమిషన్ తీసేసిన ప్రతి ఓటు కూడా మోస్ట్లీ తృణమూల్ కాంగ్రెస్ కి పట్టడానికి అవకాశం ఉన్న ఓటే. పోయినసారి 10% గ్యాప్ ఉంది బీజేపీకి తృణమూల్ కాంగ్రెస్ కి మధ్య. ఇప్పుడు ఆ ఓట్లు ఏదైతే తృణమూల్ కాంగ్రెస్ కి మేజర్ గా ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ అంతా కూడా సరిహద్దు జిల్లాలో ఎక్కువ ఉంది. బంగ్లాదేశ్ తో మనం సరిహద్దు పంచుకున్నటువంటి చోట్ల అక్కడ ముస్లిం జనాభా ఎక్కువ, తృణమూల్ కాంగ్రెస్ ఎక్కువ సీట్లు వస్తాయి. అక్కడే ఎక్కువ ఓట్లు తొలగించబడ్డాయి. దాదాపు 80 లక్షలకు పైగా ఓట్లు తొలగించబడ్డాయి. కాబట్టి అవి ఎక్కువ తృణమూల్ కాంగ్రెస్ కు పడేదే. సో ఆ మేరకు తృణమూల్ కాంగ్రెస్ కి నష్టం. కాకపోతే మమత ఒక సెంటిమెంట్ ని, బెంగాలీ సెంటిమెంట్ ని, అక్కడ బెంగాలీ భాష అన్నా బెంగాలీ సంస్కృతి అన్న, ఎలాగైతే తమిళనాడులో తమిళ భాషకి, తమిళ సంస్కృతికి, ద్రవిడియన్ కల్చర్ కి ఏ రకమైనటువంటి మద్దతు ఉంటుందో అక్కడ కూడా లోకల్ ఫీలింగ్ అనేది చాలా ఎక్కువ. ఆ ఢిల్లీ మీద నేను ఫైట్ చేస్తున్నాను, నాకు మీ సపోర్ట్ కావాలి అనేటువంటి సానుభూతిని మమత అక్కడ ఎమర్జీ చేసుకోగలుగుతుంది. కానీ ఏదేమైనా
అక్కడ యాంటీ ఇన్కంటెన్సీ మాత్రం చాలా తీవ్రంగా ఉందండి. దాన్ని ఏ మేరకు బీజేపీ వర్కౌట్ చేసుకుంటుందని చూడాలి. అయితే మమతా అక్కడ స్ట్రాటజీస్ కూడా మనం ఒకవేళ ఒకసారి కనుక చూసినట్టయితే ఇటు కబీర్ ఆ, వీడియో అనేది నిజమా కాదా అనేది పక్కన పెడితే అసలు ఈ వీడియో ద్వారా మమత ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా ఆవిడ స్ట్రాటజీలో సక్సెస్ అయినట్టుగా కనబడుతోంది. అంటే ఇటువైపు ఏమో కబీర్ ఇమేజ్ను డ్యామేజ్ చేయడం ప్లస్ ఇటు ఓవైసీని ఒంటరి చేయడం, ఇది అక్కడ ఆవిడ సక్సెస్ అయినట్టుగానే అనుకోవాలా? ఏ అంటే మమతా ఎత్తుగడలో చాలా తీవ్రంగా ఉన్నాడు. పోయినసారి చూడండి వీల్ చైర్ తో ప్రచారం చేసింది. ఎలక్షన్స్ అయిపోగానే మళ్ళీ యథావిధిగా తిరిగింది. ఆ వీల్ చైర్ ప్రచారం దేనికోసం? ఖచ్చితంగా ఎంత అవునున్నా కాదన్నా సానుభూతి కోసం. అవును. సో కాబట్టి అలాంటి ప్రచారాలు చేయడంలో, అలాంటి స్ట్రాటజీలు రూపొందించడంలో మమతా సిద్ధాస్తురాలు. అయితే ఇక్కడ ఎవరికి వాళ్ళ వ్యవస్థను వాడుకుంటున్నారు. స్టేట్ వ్యవస్థనేమో మమతా వాడుకుంటుంది, సెంట్రల్ వ్యవస్థనేమో బీజేపీ వాడుకుంటుంది. కానీ ఒక విషయం ఏంటంటే బీజేపీ బెంగాల్లో గెలవాలని దేశం అంతా కోరుకుంటుంది, పార్టీలు ఖచ్చితంగా కోరుకుంటుంది. Yeah. అది కాంగ్రెస్ కోరుకుంటుంది, కమ్యూనిస్టులు కోరుకుంటారు, అందరూ కోరుకుంటారు. కానీ బెంగాల్లో ప్రజలు ఎంతవరకు కోరుకుంటున్నారు అనేది మాత్రం ఒక పాయింట్. బెంగాల్లో కూడా మేజర్ సెక్షన్స్ బీజేపీ వైపు వచ్చినప్పటికీ కూడా ఇంకా అక్కడ లోకల్ ఫీలింగ్స్ వాటి ద్వారా ఆ తృణమూల్ కాంగ్రెస్ ఉన్న ప్రెస్ ఏంటంటే 60 సీట్ల నుంచి వాళ్ళు ప్రెస్ అవుతారండి. బీజేపీ ఏమో 0 నుంచి సీట్లు రావాలి. 60 సీట్లు పిచ్చుడిగా తృణమూల్ కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి. 60 తర్వాత వాళ్ళకి వచ్చే సీట్లు అనేది లెక్క. కానీ బీజేపీ అలా కాదు. Yeah. బీజేపీ 0 నుంచి స్టార్ట్ చేయాలి, ఖచ్చితంగా వాళ్ళు గెలుపుని సాధించగలగాలి. సో మమతాకు ఉన్న అడ్వాంటేజ్ ఉన్నాయి కాబట్టి, అయినప్పటికీ కూడా బీజేపీ క్షేత్ర స్థాయి వరకు అమిత్ షా గారు దృష్టి పెట్టారు. 2021లో కూడా చాలా ఫైట్ ఇచ్చారు. ఆ 3 సీట్ల నుంచి 77 సీట్లకు 2021లో వాళ్ళు ఎగరగలిగారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అధికారం కోసం తీవ్రమైనటువంటి పోరాటం ప్రయత్నం బీజేపీ వైపు నుంచి చూస్తుంది. 2021లో మిస్ అయిన లాజిక్ను కూడా పట్టుకొని బీజేపీ అయితే ప్రయత్నం చేస్తుంది. ఏ మేరకు వర్కౌట్ అవుతుందని చూడాలి. Right. కానీ అంత ఈజీ అయితే కాదండి. రైట్ కార్తిక్ గారు. వెంకటరెడ్డి గారు, మీ పార్టీ ఏమో జై శ్రీరామ్ నినాదము, దీనికి పోటాపోటీగా జై కాళీమాత నినాదము మమతా బెనర్జీ. బెంగాల్లో ఇవి మమత అండ్ మీరు చేస్తున్నటువంటి ఈ దేవుళ్ళకు సంబంధించినటువంటి నినాదాలు ఇవన్నీ మత రాజకీయాలను పెంచమంటారా? ఎలా చూస్తున్నారు మీరు? ఇప్పుడు మత రాజకీయాల కేంద్రంగానే ఇప్పుడు మతాలు వాటి కేంద్రంగా ఓట్లు తీసుకోవాలనేటువంటిది ఎవరు ఎంత ప్రచారం చేసినప్పటికీ చెడ్డ ప్రచారం భారతీయ జనతా పార్టీ మీద అది కాదు. అది ఆటోమేటిక్గా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అక్కడ జరిగింది ఏంది? ముస్లింలను వెంటేసుకొని చొరబాటుదారులు బంగ్లాదేశ్ నుంచి కానీ అక్కడి నుంచి కానీ పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఆశ్రమం కల్పించి వాళ్ళకు దొంగ ఆధార్ కార్డులు సృష్టించడము, రేషన్ కార్డులు ఇవ్వడము, ఫెసిలిటీస్ ఇవ్వడము, గృహాలు ఇవ్వడం అనేటువంటిది చేయడం జరుగుతున్నటువంటిది ప్రజల చర్చ జరుగుతున్నటువంటిది. రెండవది ల్యాండ్ ఆర్డర్కి సంబంధించినంత వరకు కూడా ప్రజలు అన్హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు వాస్తవానికి మీరు కాళీమాత అనండి, శ్రీరామ్ అనండి, అవేవి వర్కౌట్ కావు. ఇప్పుడు క్లియర్గా మనం టీవీలో చెప్పలేదు కానీ క్లియర్గా 2 వర్గాల మధ్యన డివిజన్ అనేటిది ఒకటి జరిగి ఉన్నదండి. అది ఇక వాళ్ళు తాడో పేడో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది. ఈసారి బ్రహ్మాండంగా మెటీరియలైజ్ అవుతుందనే మా ఉద్దేశం. ఎందుకంటే గతంలో లోక్సభలో కూడా, మొన్న లోక్సభ అంతకుముందు లోక్సభలో కూడా మేము 22-23 స్థానాలు గెలిచిన మాట వాస్తవం రోజా గారు. అది మామూలుగా అనేటిది కాదు. అట్లా వేసుకుంటే కూడా 140-145. కాబట్టి అభివృద్ధి కోణం కంటే కూడా దేశ రక్షణ, మోదీ గారి యొక్క ఇంపాక్టు మెయిన్ స్ట్రీమ్లో, దేశ మెయిన్ స్ట్రీమ్లోకి జాతీయ భావంతో రావడానికి అక్కడ ఉండేటువంటి ప్రజలు ఇప్పుడు నిర్ణయించకపోతే ఒక రౌడిజం, ఒక మహిళగా ముఖ్యమంత్రిగా ఆమె చేస్తున్నటువంటి రౌడిజం మామూలుగా లేదు. ఎందుకంటే బెదిరించడము, అసలు నాకున్న సమాచారం ఏంటంటే వేలు తీసేయడం, ఓటు ప్రజలు చాలా నేను కూడా చూసిన చాలా టీవీల్లో చెప్పడానికి వెనక్కిపోతున్నారు ప్రజలు. దాని గురించి ఇప్పుడు డైరెక్ట్గా మేము వీళ్ళకి వేస్తాం వాళ్ళకి వేస్తాం అనేటువంటిది. కాబట్టి గందరగోళమైన బెదిరింపు రాజకీయాలు, రౌడిజం రాజకీయాలు అక్కడ మమతా గారు చేస్తున్నారు, ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అట్లాగే జరుగుతుంది. ఆమె మాట్లాడే పద్ధతి కూడా అట్లాగే కనపడుతుంది. కాబట్టి సాదాసీదా జీవితం అనేటువంటి చెప్పుకున్నప్పుడు కూడా ఆమె పరిపాలనలో మాత్రం ఈసారి తప్పకుండా తప్పటడుగులు పడ్డవి. దానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇవ్వబోతుంటారు అనేటువంటి. అంటే నా క్వశ్చన్ ఏంటంటే వెంకటరెడ్డి గారు, ఇక్కడ కేవలం అభివృద్ధి గురించి మాట్లాడాల్సిన ప్రచారాల్లో కావచ్చు, వీటన్నింటిలో కూడా బెంగాల్లో ఫుడ్, ఫిష్ గురించో లేకపోతే ఈ దేవతల చుట్టూ ఈ రకంగా ఒక కల్చరల్ పోలరైజేషన్ జరుగుతోంది అన్నటువంటి వాదన అయితే ఉంది. ఇప్పుడు ఆమె బెంగాల్ భాష, బెంగాల్కి సంబంధించినటువంటిది అంతవరకు బాగుంది. ఎవరైనా కూడా బెంగాల్ని గౌరవిస్తాము. తమిళ్ మనం తెలుగు వాళ్ళను సెంటిమెంట్లు ఉంటాయి, గౌరవించుకుంటాము, మనం ప్రేమిస్తాము ఆ భాష, సంస్కృతిని, ఆ పద్ధతులను. నేను కాదనను. కాకపోతే ఏంటంటే ఒక పక్షంగా
ముస్లింల పక్షంగా ఆమె చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మిగతా సమాజం అంగీకరిస్తుందండి. అక్కడ మీరు డెవలప్మెంటా కాదా అనేటువంటి చర్చ ఇక అది పక్కకి వెళ్ళిపోతుంది. ప్రస్తుతానికి వాళ్ళు సర్వైవ్ కావాలి, హిందువులు సర్వైవ్ కావాలి. వాళ్ళ రాజకీయాలు, ఓటు బ్యాంక్ రాజకీయాలు వేరే రకంగా ఉంటాయి. మీరు అంతా డెవలప్ చేసినారు, అది జరిగింది, మమత ఇది ఇచ్చింది అది ఇచ్చింది అని ఉండదు. క్లియర్ కట్గా అది జరుగుతున్నది. ఏకపక్షంగా ముస్లింలందరూ కూడా ఏకపక్షంగా మమత వైపు నిలుచున్నప్పుడు ఆటోమేటిక్గా మిగతా వర్గాలన్నీ కూడా ఇటువైపు డివైడ్ అయిపోయి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి మీరు అన్నట్టుగా మిత్రులు అన్నట్టుగా కమ్యూనిస్టులు కూడా అన్ని రాజకీయ పార్టీలు ఆమెకు వ్యతిరేకంగా ఉన్నాయండి. ఇప్పుడు కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకంగా ఉందంటే కాంగ్రెస్ ఆమె గెలవకుండా పోతే బాగుంటుంది, వాళ్ళకి భవిష్యత్తులో రాహుల్ గాంధీకి పోటీ అంటే ఆమెనే వస్తుంది పోటీ. ఒకవేళ పరిస్థితులు మారి వాళ్ళు దేశ స్థాయిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఒకవేళ వచ్చిందే అనుకుందాము, రారు కానీ వచ్చిందే అనుకుందాము, వస్తే నేనేం తక్కువనా రాజు అనేక సందర్భాల్లో మాట్లాడినారు కదా. కాబట్టి స్లోగా ఈ రాజకీయాలు ఇప్పుడు కేరళలో కూడా అదే జరిగింది కదా. కేరళలో రాహుల్ గాంధీ గారు మాట్లాడింది ఏంటి, కమ్యూనిస్టులు సిపిఎంలు బీజేపీ ఒకటేని మాట్లాడారు. కాబట్టి రాజకీయాల లోపల మీరన్నట్టుగా ఒక అభివృద్ధి కేంద్రంగానే ఉంటాయని కూడా పొరపాటు మేడం. చిన్న సంఘటనలు, సెంటిమెంటల్ సంఘటనలు ప్రభావితం చేస్తాయి. ఆ ప్రభావితం మనం అనుకుంటాం ఏంటంటే ఇదా అంటే లేదు, అక్కడ ఉండేటువంటి పరిస్థితులు, అక్కడ ఉండేటువంటి గుండాయిజము, అక్కడ ఉండేటువంటి అణిచివేత పద్ధతులు, పరిపాలనలో అధికారులకు సంబంధించి కానీ కింది స్థాయిలో ఉండే కార్యకర్తలు, టీఎంసీ కార్యకర్తలు చేస్తున్నటువంటి అరాచకాలు, అవన్నీ ఉంటాయి. మీరు డెవలప్మెంట్ అనేది పక్కకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ కోణం లోపల రెండవది భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ కమిషన్, భారతీయ జనతా పార్టీ అనేది కానీ ఎలక్షన్ కమిషన్ ఓట్ల చొరబాటుదారులకు సంబంధించినటువంటి వాటి అందరినీ డిలీట్ చేయడం అనేటువంటి ఒక చారిత్రక ఘట్టం అది. ఆమె ఓట్లన్నీ బాగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఎవరన్నా రావచ్చు, దాటి రావచ్చు లోపలికి, అన్ని రకాల ఫెసిలిటీస్ వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి. దేశంలో దేశ సమగ్ర అభివృద్ధి, దేశ రక్షణ, దేశ భద్రత, పౌరసత్వము, దేశాన్ని ప్రేమించేటువంటి అభిమానాన్ని భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకొస్తున్న సందర్భంలో అక్కడ సహజంగానే అటువైపు భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారు, ఈసారి మద్దతు ఇస్తారు అనేటువంటిది. ఎంత స్లైట్ డిఫరెన్సే. ఇంతకుముందు మిత్రులు అన్నట్టుగా ఏంటంటే 86 లక్షల మందిని 10%లో 5% అని అంటున్నారు. నేను సార్ని అడిగాను, మీరు ఆఫ్గా ఉన్నప్పుడు 5% గురించి భారతీయ జనతా పార్టీకి పెద్ద ఇబ్బంది కాదు అక్కడ, ఎందుకంటే 86 లక్షల దొంగ ఓట్లను తీసివేయడం జరిగింది. కాబట్టి అవన్నీ కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు జరుగుతున్న పరిస్థితి. ఇప్పుడు మీరు ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఇది దేశంలో మనకు ఓటు బ్యాంక్ రాజకీయాల లోపల కనపడుతుంది మనకది. ఆ కనపడేటువంటిది తప్ప రైటా అని చర్చకు నేను పోను, కానీ ఆ అభిప్రాయాలు, ఆ సెంటిమెంట్లు, మతపరమైన సెంటిమెంట్లు, అక్కడ ఉండేటువంటి అక్కడ మీకు ఏం కనపడదు, ఇక డెవలప్మెంట్ కనపడదు. ఆటోమేటిక్గా ఒక వ్యతిరేకత అనేటువంటిది ఉన్నది. ఆ వ్యతిరేకత భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటుంది, మారుతుందని చెప్పి మేము వివిధ సర్వేల ద్వారా మాకు వస్తున్నటువంటి మిత్రులు ఏంటంటే 15-20 సీట్ల తేడా ఉంది, ఏదన్నా జరగవచ్చు. కాకపోతే మెయిన్ స్ట్రీమ్లో కూడా వచ్చే పరిస్థితి, మోదీ గారిని నాయకత్వాన్ని కూడా అక్కడ గౌరవించేటువంటి పరిస్థితులు ఎక్కువగా మనకు కనపడుతున్నవి. ఎవరైనా ఊహించినారా 30-35 ఏళ్ళు సిపిఎం పాలనలో ఉన్నటువంటి బెంగాల్లో భారతీయ జనతా పార్టీ ఆల్టర్నేటివ్ అవుతుందని ఎవరైనా ఊహించినారా? ఒక 15 చాలా కాలం నుంచి రాజకీయాలను చూస్తున్నటువంటిది అడ్రస్ లేదు వాళ్ళకి భారతీయ జనతా పార్టీకి అక్కడ. కాబట్టి ప్రజల్లో వచ్చినటువంటి ఒక చైతన్య ప్రభావం ఏదైతే ఉందో, మమత పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇవ్వడానికి కొంత ఇటు ఉన్నటువంటి పరిస్థితులు ఎన్నికల్లో కనపడుతున్నది. ఈసారి స్పష్టమైన తీర్పు ఇస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. ఇది వెస్ట్ బెంగాల్లో మీకున్నటువంటి అంచనా, మీకు అందుతున్నటువంటి రిపోర్ట్స్. అయితే తమిళనాడు రాజకీయాలు చూస్తే అవి కంప్లీట్గా డిఫరెంట్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ పాలిటిక్స్. సో ఇక్కడ మరి మీకున్నటువంటి కాన్ఫిడెన్స్ కానీ, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి రాజకీయాలు, మరి స్టాలిన్ వర్సెస్ విజయ్ వర్సెస్ పళనిస్వామి, ఇంక్లూడింగ్ బీజేపీ నడుస్తున్నటువంటి రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు మనం శ్రీనివాస్ గారు, తమిళనాడులో మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఈ ఎన్నికలు అనేవి, అక్కడ రాజకీయాలు అనేవి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అక్కడ సినిమాలు రాజకీయాలకు విడదీయలేనటువంటి బంధం ఉంటుంది, మనం చూస్తూనే వచ్చాం. సో టీవీకే చీఫ్ యాక్టర్ విజయ్ ఇప్పుడు ఒంటరిగా 234 స్థానాల్లో ఆయన పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఇది ఒక రకంగా సాహసం అనే చెప్పుకోవాలి. 2026 నాటికి తమిళనాడులో ఉన్నటువంటి 70% ఉన్న ఈ యూత్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా విజయ్ క్రేజ్ని చూస్తూ స్టాలిన్ చెప్పేటువంటి ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలను దాటి ఓట్లుగా మార్చేటువంటి అవకాశం ఎంతవరకు ఉందంటారు? మనం తమిళనాడు రాజకీయాలు, సినిమాలు ఈ రెండు కవల పిల్లలండి. సో కలిసి పుట్టిన కవల పిల్లలు. కానీ అంత మాత్రం చేత సినిమా తారలందరూ కూడా తమిళ రాజకీయాల్లో విజయం సాధించలేదండి. అవును, ఓడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి కొంతమందే తప్పించి
కమల్ హాసన్ దేనికి పనికి రాకుండా పోయాడు, శివాజీ గణేషన్ దేనికి పనికి రాకుండా పోయాడు. సో కాబట్టి సినిమాలలో సక్సెస్ అనేటువంటిది రాజకీయాల్లో సక్సెస్గా మారింది కొంతమందికి మాత్రమే. సో మొదటి ప్రయత్నంలో కనుక ఆ సక్సెస్ సాధించకపోతే ఆ తర్వాత ఫేడ్ అవుట్ అయిపోయారు అందరూ కూడా. ఏ పార్టీ పెట్టినా, సొంత పార్టీ అయినా, ఏవి చేసినా కూడా తమిళనాడులో. ఇప్పుడు విజయ్కు ఉన్న అనుకూల పరిస్థితులు ఏమిటి అంటే, తమిళనాడులో రాజకీయాలు అనేటువంటి కుటుంబపరమై అయిపోయాయి. డిఎంకే మొత్తం కూడా ఫ్యామిలీ సెంట్రిక్ రూలింగ్గా మారిపోయిందండి. కరుణానిధి, స్టాలిన్, ఉదయనిధి. సో ఇంకా ఎంతసేపు కనిమోది కానీ మరి ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళు మేనల్లుడు మొత్తం. సో కుటుంబం అంతా కూడా వాళ్ళు ఏం చేశారంటే మొత్తం ప్రతి దీనిలోకి వెళ్ళిపోయారండి. సినిమాలు వాళ్ళు చెప్పకుండా ఇక సినిమాలు తీసే పరిస్థితి లేదు ఆ ఊళ్ళో తమిళంలో. సో వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటేనే టీవీ వాళ్ళ చేతిలో ఉంది, మీడియా వాళ్ళ చేతిలో ఉంది, వ్యాపారాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. సారాయి వ్యాపారం అంతా డిఎంకే చేతిలోనే ఉంది. సో ఇది మొత్తం కూడా అన్నింటినీ కబ్జా చేస్తున్నాయండి డిఎంకే. దాన్ని ద్రవిడ మోడల్ అని ఎలా చెప్పుకుంటారో మనకైతే అర్థం కావట్లేదు. ఈ ద్రవిడ మోడల్ మీద వ్యతిరేకత ఉంది, సమాజంలో వ్యతిరేకత ఉంది. అయితే తమిళలను రెచ్చగొట్టడం చాలా సులభం అండి. భాషాపరంగా రెచ్చగొట్టడం అనేది తమిళనాడులో చాలా సులభం. సో హిందీ వ్యతిరేకత, తమిళాభిమానం, ఈ రెండు అంశాలు తీసుకుని ప్రతిలోకి వెళ్ళటం చాలా సులభం. డిఎంకే ఇప్పుడు దాని మీద మాత్రమే డిపెండ్ అయింది. సో అభివృద్ధి, సంక్షేమం అంటే ఏముందండి తమిళనాడులో? డబ్బులు ఇవ్వటమే కదా. ఎంజీఆర్ సమయంలో పళ్ళు తోముకోవడానికి పందెం పుల్లలు కూడా ఫ్రీగా ఇచ్చారు, బియ్యం ఫ్రీగా ఇచ్చారు, కుక్కర్లు ఫ్రీగా ఇచ్చారు, గ్రైండర్లు ఫ్రీగా ఇచ్చారు. ఇప్పుడు ఇంకా ఫ్రిడ్జ్ ఇస్తాము, ఇంకేదో బంగారం నాణ్యం ఇస్తాము, ఇట్లా వెళ్తున్నారు. ఎంతకాలం ఇస్తారో ఏమి ఇస్తారో తెలియట్లేదు ఎంతకాలమైనా. సో ఒకప్పుడు తమిళనాడు చాలా ప్రోగ్రెసివ్గా ఉండేది, ఆర్థికంగా కష్టపడి పనిచేసేటువంటి తత్వం ఉంది వాళ్ళల్లో. పారిశ్రామికీకరణ బ్రిటిష్ కాలంలో జరిగింది, అది ముందుకు వెళ్ళింది. ఆ దశలో నుంచి రాజకీయాలు అనేటువంటి తమిళనాడు నిజానికి కిందికి తీసుకొచ్చాయి. ఈ భాషాభిమానం అనే పేరుతో మిగతా వాళ్ళందరినీ, అదే విధంగా కులాభిమానం అంటే బ్రాహ్మణ వ్యతిరేకత అనేటువంటిది డిఎంకే పార్టీ నిండా ఉందండి. సో వాళ్ళని రెచ్చగొట్టారు. తమాషా ఏమిటంటే ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు ఏవి కూడా ఒక్క బ్రాహ్మణ అభ్యర్థికి కూడా అక్కడ సీట్ ఇవ్వలేదండి మొత్తం మీద. సో మొత్తం మీద రంగంలో ఉన్నదే 3 బ్రాహ్మణ అభ్యర్థులు, వాళ్ళిద్దరూ సీమన్ పార్టీలో పనిచేస్తున్నారు, పోటీ చేస్తున్నారు. సో కులంకి వ్యతిరేకంగా మాది ఆత్మాభిమానం, ఆత్మగౌరవం అని చెప్పేసి బ్రాహ్మణ వ్యతిరేకమైన ఉద్యమాన్ని నిర్మించినటువంటి వాడు అన్నాదురై, కరుణానిధి, వాళ్ళంతా కూడా. సో ఈ రకంగా ఉద్యమాలు నడిపి సామాజికంగా రెచ్చగొట్టి అక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు ఏమైందంటే మధ్య కులాలు అనేటువంటి ఏవైతే ఉంటాయో వాళ్ళది రాజకీయ పెత్తనం అయిపోయిందండి. మీరు తమిళనాడు కనుక తీసుకునేట్టయితే దేశంలో అత్యధికంగా ఎస్సీలకి ఎగ్నెస్ట్గా నేరాలు జరిగేటువంటి రాష్ట్రం తమిళనాడు అండి. ఇప్పటికీ కూడా తమిళనాడు గ్రామాల్లో 2 క్లాసుల వ్యవస్థ ఉంటుంది. ఒక క్లాస్ వాడికి అంటరాని వాళ్ళకి ఒక గ్లాస్ విడిగా ఉంటుంది హోటల్స్లో, మిగతా వాళ్ళకి మిగతా గ్లాసులో. ఇంతగా ఉండి దీన్ని ఇంకా మేము చాలా ప్రోగ్రెసివ్, మేము చాలా మా పెరియార్ మమ్మల్ని ఎంతో పైకి తీసుకొచ్చాడని మూర్ఖత్వం అనేటువంటిది వాళ్ళు నింపగలుగుతున్నారండి. అది బాగా ప్రచారం. అక్కడ ఉన్నటువంటి వ్యతిరేకత అంటే సమాజంలో సామాజిక వ్యతిరేకతలు, అక్కడ ఉన్నటువంటి తీవ్రమైన విభేదాలు చాలా ఎక్కువ అండి. కేవలం భాష కలిపి ఉంచుతుంది వాళ్ళది, ఈ మిగతావన్నీ పక్కన పోతున్నాయి. ఇది ఇప్పుడు డిఎంకే ఫేస్ చేస్తున్నటువంటి దాంట్లో యాంటీ ఇన్కంబెన్సీ ఉందండి. రెండోది మీరు చెప్పినట్టుగా యువత తప్పనిసరిగా విజయ్ వైపు వెళ్తున్నాయి. అదేవిధంగా క్రైస్తవులు అధికంగా ఉండే జిల్లాలన్నీ కూడా, తీర ప్రాంత జిల్లాలన్నీ కూడా క్రైస్తవులు అధికంగా ఉండేటువంటివి. చెన్నై నుంచి కన్యాకుమారి వరకు ఉండే జిల్లాలన్నీ కూడా క్రైస్తవ జనాభా ఎక్కువగా ఉన్నటువంటివి. సో క్రైస్తవ జనాభా మొత్తం కూడా దాదాపుగా విజయ్ వైపు వెళ్తున్నాయి ప్రస్తుతానికి. ఇంకా బీజేపీ అవకాశం పెరుగుతుంది అంటే వాళ్ళ మనసు మారుతుందేమో, కానీ ప్రస్తుతానికైతే వాళ్ళందరూ దీని వైపు ఉన్నారు. కొంగునాడు అన్నాడీఎంకేకి పట్టున్నటువంటి ప్రదేశం, కోయంబత్తూరు ఆ ప్రాంతం అంతా. సో కాబట్టి ఇంతగా విభజనలు జరిగిపోయి ప్రతివాడు ఒక పార్టీ, శశికళ ఒక పార్టీ, రామదాస్ ఒక పార్టీ, అబూబనేది ఒక పార్టీ. సో ఎవడికి తోస్తే ఎవడి కులంతో వాడు పార్టీ పెట్టుకొని చీల్చుకుంటారు. సరే, ఇప్పుడు ఆవిడ శశికళ కూడా నేను జయలలిత వారసురాలని, అసలు వారసురాలని నేనే అని ఆవిడ ఒక పార్టీ పెట్టి ఇప్పుడు దాదాపుగా 40 సీట్లలోనే ఆవిడ పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఆవిడ ఈ అన్నాడీఎంకే ఓట్లను చీల్చి ఇది పరోక్షంగా స్టాలిన్కే రెడ్ కార్పెట్ వేస్తున్నట్టు కదా, స్టాలిన్కి ప్రయోజనం చేకూరుస్తున్నట్టే కదా. శశికళకి
ఇంకా ప్రజాభిమానం ఉందని ఎవరు అనుకోవట్లేదండి. అంటే ఓట్లు పడతాయని, డబ్బులు ఉన్నాయి, జయలలిత ద్వారా సంపాదించిన డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బును పంపిణీ చేయడానికి దినకరన్ కానీ శశికళ కానీ పనికొస్తారండి. మ్మ్. సో ఆ డబ్బు ఎవరిస్తారంటే డిఎంకే ఇస్తుంది. వాళ్ళ డబ్బులేం వాడరు. నువ్వు అన్నా డిఎంకే ఓట్లు చీలుస్తాను అంటే డిఎంకే పెట్టుబడి పెడుతుంది వాళ్ళకి. యా. సో ఆ డబ్బులు కొంత ఉంచుకుంటారు, కొంత ఈ చీలికల ద్వారా డిఎంకే లబ్ధి పొందాలే కానీ సో నేరుగా గతంలో లాగా డిఎంకే బలంగా ఉండి మేమే గెలుస్తాము అనేటువంటి నమ్మకం ఉంటే అసలు ఇది ప్రామిస్లు అక్కర్లే, కొత్తగా ఇన్ని సంక్షేమ పథకాలు క్యాష్ ఇవ్వటం అక్కర్లే. మేము చేసి చూపించాం, మీరు లబ్ధి పొందారు, మాకు ఓటు వేయండి అని ధైర్యంగా అడగచ్చు. మా ద్రవిడ నమూనా పాలన చూసి వేయండి అని. అది ప్రజలు అభిమానించేటువంటి ద్రవిడ నమూనా ఏమీ లేదు అక్కడ. ప్రజలు తిట్టుకుంటున్నటువంటి ద్రవిడ నమూనా ఉంది. ఇతర భాషల వాళ్ళు బతకడానికి వీల్లేని పరిస్థితి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళని పరాయి వాళ్ళుగా చూస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి డిఎంకే అదే తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ కూడా ఒక భిన్నమైనటువంటి సినిమాలు ఉంటాయి, పాటలు ఉంటాయి, భాషాభిమానం ఉంటుంది. చిట్ట చివరి దాకా ఏం చేస్తారో కూడా తెలియకుండా జరుగుతుంది. కాబట్టి అదొక ఆసక్తి కలిగించేటువంటి ఇదే. రైట్ అండి. సో కార్తీక్ గారు, మీరు ఎలా విశ్లేషిస్తారు? అంటే పళనిస్వామి బీజేపీ కూటమి అధికారానికి దగ్గర అవుతుందంటారా? లేదు అని అంటే స్టాలిన్ కరిజ్మా అలాగే ఉండి ప్రజలు మళ్ళీ వాళ్ళకే పట్టం కడతారా? లేదు అని అంటే విజయ్ వైపు ఏమన్నా చూసేటువంటి అవకాశం ఉందా? విజయ్ మానియా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? ఇందాక మనం బెంగాల్ రాజకీయాల గురించి మాట్లాడుకున్నాం. బెంగాల్ రాజకీయాల్లో మమతా గెలిచే అవకాశం ఉంది, కానీ బీజేపీ కూడా గెలవడానికి అవకాశం ఉంది అని మనం మాట్లాడుకున్నాం. అవును. కానీ తమిళనాడు ఎలక్షన్స్ లో వరకు అక్కడ డిఎంకే మళ్ళీ గెలవబోతుంది, మళ్ళీ స్టాలిన్ ముఖ్యమంత్రి కాబోతున్నారు, అది ఫిక్స్. అక్కడ జనం కూడా అది ఫిక్స్ అయ్యారు. అంటే అక్కడ యాంటీ ఇన్కంబెన్సీ లేదా మరి? ఉంది కానీ దాన్ని ర్యాలీ చేసుకోగలిగే పరిస్థితిలో ఎవరున్నారు? పైగా విజయ్ కు నోటు చీరుస్తున్నాడు, అవి యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లే, అన్నాడీఎంకే బీజేపీ కూటమికి పడాల్సిన ఓట్లే. కాబట్టి అది డిఎంకేకి అడ్వాంటేజ్ గా మారుతుంది. రెండోది, అసలు స్టాలిన్ ఢీ కొట్టగలిగిన నాయకుడు ఎవరున్నారు అన్నాడీఎంకేలో? పళనిస్వామి ఒక ప్రాంతానికి నాయకుడు తప్ప స్టేట్ వైడ్ లీడర్ గా అతను ఎమర్జీ కాలేకపోయాడు. అతనిలో ఇంకా లీడర్షిప్ క్వాలిటీస్ రావాల్సి ఉంది. రెండోది, ఎంత అవునన్నా కాదు, తప్పు ఒప్పులు పక్కన పెట్టండి, అక్కడ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం అనేది డిఎంకేకి ప్లస్. ఎట్లా అంటే అన్నాడీఎంకేని నార్త్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు, మీరు హిందీ భాషని ప్రమోట్ చేసే పార్టీతో పొత్తు పెట్టుకున్నారు అంటే బీజేపీని అక్కడ విలన్ గా చూపిస్తారు. డిఎంకే ఆ విలన్ గా చూపించి లబ్ధి పొందగలిగింది. ఇది తప్ప ఉప్ప పక్కన పెట్టండి, నేను జరిగే చెప్తున్నాను. కాబట్టి బీజేపీని ఒక విలన్ గా చూపించి అక్కడ డిఎంకే లబ్ధి పొందగలదు, పొందుతుంది కూడా. అంతెందుకు మన డీలిమిటేషన్ బిల్లుని అడ్డుకున్నదంటూ అది అడ్డుకోవడం తప్ప ఉప్ప అది వేరే చర్చ, కానీ దాని ద్వారా డిఎంకే అక్కడ లబ్ధి పొందుతుంది. కాబట్టి అక్కడ క్లియర్ కట్ గా నాకు కూడా సమాచారం ప్రకారం సీట్ ఏమో కరెక్ట్ గా చెప్పండి, కానీ డిఎంకే వన్ సైడ్ గా గెలవబోతుంది, అన్నాడీఎంకే బీజేపీ కూటమి ఓడిపోబోతుంది. ఇక మీరన్న విజయ్ ప్రభావం 10 సీట్లు గెలుస్తాడా 15 సీట్లు గెలుస్తాడా అన్న కడ అయిపోతుంది. కానీ ఓట్లు ఏమైనా కొద్దిగా పర్సెంటేజ్ వస్తేమో కానీ సీట్ల వైజ్ గా అయితే అతనికి పెద్దగా ఏమీ రాదు. అదే విజయ్ అన్నాడీఎంకే బీజేపీ కూటమి కొంత మైనస్ గా మారిపోతున్నాడు యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లను చేర్చడంలో. ఇందాక సార్ శ్రీనివాస్ గారు క్రిస్టియన్ ఓట్లు అని అన్నారు. క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ ఎలా ఉంటుందంటే అంటే అక్కడ ఎవరి మధ్య పోటీ నడుస్తుంది, విజయ్ కాంపిటీషన్ లో ఉన్నాడు, విజయ్ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉందనుకుంటే విజయ్ వైపే వస్తాయి. కానీ విజయ్ కాంపిటీషన్ లేడు అనుకున్నప్పుడు అవి డిఎంకే వైపు పడిపోతాయి. కాబట్టి అది డిఎంకే వైపే పడటానికి అవకాశం ఉంది, అక్కడ డిఎంకే గెలవబోతుంది. అయితే ఇంకొక విషయం మనం క్లియర్ గా ఆలోచించాలి, దేశ రాజకీయాలను తమిళ రాజకీయాలే వేరయ్యా, అది కరెక్ట్ గా ఈ పదం యాక్ట్ అవుతుంది. ఎందుకంటే రూపాయికి రెండు వైపులా చూడాలి. తమిళనాడు అంటే ఒక విప్లవం, తమిళనాడు అంటే ఒక రాజకీయ విజ్ఞానం ఒక టైంలో. సరే ఇప్పుడు హామీలు అడ్డగోలు పరిస్థితులు వచ్చాయి, కానీ ఇప్పుడు ఇందాక శ్రీనివాస్ గారు చెప్పిందంటో ఒకప్పుడు దళితుడిగా సీట్ ఇస్తారా ఇవ్వరా, దళితుడి కోసం రిజర్వేషన్ పెట్టాలి దేశవ్యాప్తంగా అనుకునే పరిస్థితి నుంచి తమిళనాడు రాజకీయాలు అసలు బ్రాహ్మణులకు సీట్ ఇవ్వడానికి భయపడే పరిస్థితులకు తమిళ రాజకీయాన్ని అక్కడ పరిస్థితులు అక్కడ ఉద్యమాలు తీసుకెళ్లాయి. అంటే అక్కడ చైతన్యం ఆ మేరకు ఉంది, అందరికీ అవకాశాలు అనేది ఆ మేరకు ఉద్యమం జరిగింది. కానీ అది రాంగ్ ట్రాక్ లో పట్టుకెళ్ళి తర్వాత డిఎంకే అన్నాడీఎంకే పార్టీలు మొదట్లో జరిగిన ఉద్యమం కరెక్టే, పెరియార్ రామస్వామి అన్నాదురే ఉద్యమం కరెక్టే, కానీ తర్వాత ఈ ద్రవిడ పార్టీలు పేరు మార్చుకొని తమిళ సెంటిమెంట్ ఉపయోగించుకొని డిఎంకే అన్నాడీఎంకే పార్టీలు ఆ ఉద్యమాన్ని ఉపయోగించుకొని రాజకీయ లబ్ధి పొందాయి తప్ప దాని రాంగ్ ట్రాక్ లో తీసుకెళ్లాయి, ప్రజల మధ్య విద్వేషం ఉన్న యాంగిల్లో తీసుకెళ్లాయి.
ఏది ఏమైనా అక్కడ రియాలిటీ అయితే వాట్ ఎవర్ మంచి చెడు పక్కన పెట్టేస్తే రియాలిటీ అయితే డిఎంకే వైపుగా విజయం ఉంది. ఇక ఎన్నికల హామీలు అంటారా, ఒకరితో ఒకరు పోటీ పడిచారు, అక్కడ ఎవరు తక్కువ కాదు. అన్నాడీఎంకే బీజేపీ పార్టీ కూడా ఇస్తారిచ్చిన హామీలు ఇచ్చింది, డిఎంకే కూడా ఇస్తారిచ్చిన హామీలు ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మహిళలకే ఫ్రీ బస్ డిఎంకే ఇస్తుంటే మేము పురుషులకు కూడా ఇస్తామని అన్నాడీఎంకే పెట్టింది. ఇట్లా ఇస్తారిచ్చిన హామీలు అయితే పోటీ పడిచ్చారు. కానీ ఇప్పుడైతే అక్కడ రియాలిటీ డిఎంకే వైపు ఉంది. కానీ ఈ ఫ్రీ బీస్కి మొత్తం బీజేపీ వ్యతిరేకం అని చెప్పుకుంటూ ఉంటుంది కదా దేశం అంతా కూడా. వ్యతిరేకం అని చెప్పుకుంటా ఉంటది. బెంగాల్లో గెలిస్తే 10 మైళ్ళకి 2000 ఇస్తామని చెప్తుంది. తమిళనాడులో అందరికీ ఉచిత బస్సు అని చెప్తుంది. ప్రీవియస్ కి వాళ్ళ అవసరాలు ఇచ్చే వ్యతిరేకం అంటే అంతే అండి. గెలవడానికి ఉపయోగపడుతుంటే వాళ్ళు కూడా హామీలు ఇస్తారు. అంటే ఉండదు. అంటే రాజకీయాల్లో చెప్పే మాట ఒకటి, చేసే పని ఇంకొకటి. అది ఏ పార్టీ అయినా దానికి అతీతం కాదు, బీజేపీతో సహా. సో వెంకటరెడ్డి గారు, మీ బెంగాల్లో చూపిస్తున్నటువంటి మీ నమ్మకం ఏదైతే ఉందో, విశ్వాసం ఏదైతే ఉందో, అది తమిళనాడు కూడా వర్తిస్తుందంటారా? లేదంటే ఇక్కడ ఏమైనా కొంచెం మీకు కూడా అపనమ్మకం ఏమైనా ఉండిందా? ఎందుకంటే ఇప్పుడు విశ్లేషకులు చాలా క్లియర్ కట్గా చెప్పారు, అక్కడ మీకు మైనస్ కాబోతున్నవి ఏంటి అని అంటే డీలిమిటేషన్ ఒకటి మేజర్గా అది మీకు డిసడ్వాంటేజ్ అవుతుంది, అక్కడ డిఎంకేకు అడ్వాంటేజ్ అవుతున్నటువంటి అంశం. సో మరి మీరు దక్షిణాది సీట్లు తగ్గవని హామీ ఇచ్చారు, కానీ మరి రాజ్యాంగంలో సవరణ బిల్లులో ఆ గ్యారంటీని కనుక మీరు లిఖితపూర్వకంగా ఇచ్చుంటే అది మీకు ఖచ్చితంగా ఇక్కడ అడ్వాంటేజ్ అయ్యేదేమో. అది ఒక్క నిమిషము వెంకటరెడ్డి గారు, ఈ విషయం పైన శ్రీనివాస్ గారు మీ అభిప్రాయం ఏంటి? నిజంగా ఇది లిఖితపూర్వకంగా కనుక రాజ్యాంగ సవరణలో పెట్టి ఉంటే ఇది ఖచ్చితంగా తమిళనాడుకు వచ్చేసరికి వాళ్ళకి ప్లస్ అయ్యేది కాదంటారా? అంటే ఎందుకు దాన్ని లిఖితపూర్వకంగా బిల్లులో పెట్టలేదు అనేటువంటి స్పష్టమైన కారణం కనిపించట్లేదు. కానీ వర్బల్గా చెప్తూ ఉన్నారు. దాన్ని వాళ్ళతో వాళ్ళు పాయింట్అవుట్ చేసిన తర్వాత మేము 1 గంట సమయం ఇస్తే తీసుకొస్తాం వాళ్ళు ఇప్పుడు పెట్టన్నారు. కానీ మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేశారు ఏది ఎలా మీకు నష్టం జరగదు అనేటువంటిది. కానీ బిల్లులో ఎందుకు పెట్టలేకపోయారు అనేది ఇప్పటికీ సందేహమే. ఎందుకు మర్చిపోయారు ఆ విషయం అనేటువంటిది. అప్పుడు వాళ్ళ వాదన తగ్గి ఉండేదండి. అది కనుక బిల్లులో పెట్టి ఉంటే డిఎంకే వాదన కొంచెం వీక్ అయిపోయి బలహీనపడేది, మాకు తగ్గిపోతాయి సీట్లు అనేటువంటివి. ఎందుకంటే అందరికీ కూడా ప్రపోర్షనేట్గా పెంచుతూ ఉన్నారు కదా, ఒకే దామాషాలో అన్ని రాష్ట్రాల్లో పెరిగినప్పుడు ఎవరో ఇబ్బంది పడక్కర్లేదు. ఇప్పుడు స్థాయి ఏమిటో సీట్లు పెరుగుతాయి, కానీ ఇప్పుడు ఏ స్థాయిలో సీట్లు ఉన్నాయో అదే స్థాయిలో ఉండేది. ఆ ఫార్ములాని ఎందుకు వాళ్ళు పెట్టలేదు, ఎందుకు వీళ్ళు ఒప్పుకోలేదో అర్థం అవట్లేదు. నిజానికి అదే సరైనటువంటిది. డిఎంకేని బలహీనపరిచే అవకాశం ఉన్నా కూడా బీజేపీ బలహీనపరచలేకపోయింది. అది చేజార్చుకున్నది బీజేపీ. వెంకటరెడ్డి గారు ప్లీజ్. ఇంకొక మాట కూడా అండి, ఇంకొక మాట కూడా ఎక్స్ప్లెయిన్ చేయడంలో పొరపాటు జరిగింది ఏంటంటే 81వ అధికారం ఉంది, అది ఇందిరాగాంధీ గారు 1976 లో క్రియేట్ చేశారు. అంటే జనాభా ఆధారంగా ఇక సీట్లు అంటే అప్పుడు 543 సీట్లు 1971 లెక్కల ఆధారంగా పెట్టుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఒక 25 సంవత్సరాల పాటు జనాభా ఆధారంగా సీట్లు పెంచడానికి అవకాశం లేకుండా 81వ అధికారం క్రియేట్ చేశారు. ఎందుకు? జనాభా నియంత్రణ పాటించాలని కేంద్రమే పిలుపునిస్తుంది కాబట్టి జనాభా తగ్గిపోయే రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదు అనే కారణం చేత జనాభా ఆధారంగా సీట్ల పెంపుకి ఫ్రీజ్ ఇచ్చారు. దాన్ని మళ్ళీ 2001లో వాజ్పేయి గారు మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు ఇంకొక 25 సంవత్సరాల పాటు. అక్కడ కేవలం ఒక చిన్న సవరణ చేసి ఏదో ఓటర్స్ మార్చుకుంటాం కానీ నియోజకవర్గాల పెంపు అనేది ఉండదు అనేది మళ్ళీ 2001లో ఫ్రీజ్ చేశారు 81వ అధికారం. అది 2026తో అయిపోయింది. 2026తో అయిపోతే ఇప్పుడు 2026 జనగణన జరుగుతుంది కదండి. ఈ జనగణన తర్వాత అంటే మన రాజ్యాంగం ప్రకారం జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచారు. రేపు ఈ 2026 జనగణన తర్వాత ఉత్తరాది రాష్ట్రాలు కొత్త జనాభా లెక్కల ఆధారంగా సీట్లు పెంచాలని కనుక డిమాండ్ చేస్తే, ఆ లెక్కల ఆధారంగా కనుక సీట్లు పెంచితే సౌత్ ఇండియాకి ఇంకా తీవ్రమైన నష్టం జరిగింది. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడంలో బీజేపీ కొంత పొరపాటు పడింది. రేపు ఖచ్చితంగా నార్త్ స్టేట్స్ డిమాండ్ పట్టుకొస్తాయి, సమాజ్వాదీ పార్టీ అలాంటి పార్టీలు పట్టుకొస్తాయి. ఏమని 2026 జనగణన అయిపోయింది కదా, ఈ లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేయండి అని పట్టుకొస్తాయి. ఆ లెక్కన డీలిమిటేషన్ చేస్తే మాత్రం ఉత్తరాదిలో విపరీతంగా సీట్లు పెరిగిపోతాయి, సౌత్ ఇండియాలో తగ్గిపోతాయి. ఇప్పుడు అన్న 50% బేస్ అనేది ఉన్నంతలో కొద్దిగా బెటర్. కాకపోతే సీట్ల గ్యాప్ పెరుగుతుంది. ఆ గ్యాప్ లేకుండా కొద్దిగా నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ఎక్కువ ఉన్నోడికి తక్కువ పర్సెంటేజ్, తక్కువ ఉన్నోడికి ఎక్కువ పర్సెంటేజ్ ఇచ్చే దాని మీద కన్సల్టేషన్స్ చేయగలిగితే బాగుండేదని నా అభిప్రాయం. రైట్ ఓకే వెంకటరెడ్డి గారు. ఇప్పుడు ఒకటి రోజా గారు, ఈ దేశం ఒకటి, దేశ సమగ్రత ఒకటి, దేశ చట్టం ఒకటి, పౌరుడు ఒకటి, పౌరుల హక్కులు ఒకటి.
దీంట్లో బీజేపీకి రెండో ఆలోచన లేదు. రకరకాలుగా కాంగ్రెస్ వాడుకుని ఉండొచ్చు, సెక్యులరు, హిందువులు, ముస్లింలు రకరకాలుగా వాడుకుని ఉండొచ్చు, కానీ భారతదేశం ఒక్కటి అనేటువంటిది. దేశంలో ప్రజలు ఉంటారు ఉండరు, వ్యక్తులు ఉంటారు ఉండరు, కానీ దేశం ఉంటుంది. ఒక గొప్ప దేశం ఇది. అనేక ఆధ్యాత్మిక సంస్కరణల మీద, ఆలోచనల మీద, ధర్మాల మీద ఆధారపడేటువంటి ప్రపంచంలో ఉండేటువంటి దేశాల్లో భారతదేశం ఒకటి అనేటువంటిది చాలా స్పష్టంగా మనకు ఉన్నటువంటి ఒక అంచనా. దాని గురించి నేను పోను. ఇప్పుడు చట్టంలో ఏముంది, డీలిమిటేషన్ అని తెచ్చినారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. డీలిమిటేషన్కి వచ్చినప్పటికి ఏమైంది చట్టంలో, మిత్రులు చెప్పినట్టుగా జనాభా 10 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి జనాభా లెక్కల సేకరణ ఆధారంగా చేయాలన్నారు. రకరకాలుగా సరే ఇందిరాగాంధీ ఏలేదు, ఫ్రీజ్ చేసినారు, రకరకాలుగా ఉన్నది. అదే బిల్లులు ఎందుకు పెట్టలేదు అని ఇప్పుడు మన విశ్లేషకులు అంటున్నారు. ఇప్పుడు దానికంటే ముందు చర్చ చాలా మందికి తెలియంది ఏంటంటే, గత 2-3 మాసాలుగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అన్ని పార్టీలతో కూడా ఖర్గే గారి ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ భోజనం, డిన్నర్ ఆర్ లంచ్ కూడా చేయడం జరిగినటువంటిది. అన్ని పార్టీలకు ఇది జరుగుతుంది, మేము 50% అనేటువంటిది మీకు అనుకూలంగా ఉంటుంది అనేటువంటి విషయం గురించి చెప్పుకుంటూ వచ్చినారు. చర్చ జరిగింది, లీక్ అయింది, వస్తున్నది. దానికి ఎక్సర్సైజ్ జరగలేదు అనుకోవద్దు. భారతీయ జనతా పార్టీ ఎక్సర్సైజ్ చేసింది. సరే, చట్టం దానిలో బిల్లులు ఎందుకు పెట్టలేదు అంటే, బిల్లులో ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తనంత తానుగా చెప్పడం అనేటువంటిది కాదు. ప్రస్తుతానికి జనాభా లెక్కల సేకరణ అని పెట్టినారు. లాస్ట్ 1 అవర్ లోపల స్పష్టంగా చెప్పినారు. హోంమంత్రి గారు స్పీకర్ గారిని అడిగినారు, 1 గంట కోసం సభను మీరు, అది ఎప్పుడు వేణుగోపాల్ గారు అడిగిన తర్వాత, వేణుగోపాల్ ఇస్తారా అట్లా మీరు 50% ఇస్తారా అన్నప్పుడు, ఎస్ ఏదైతే 1 గంట స్థగిత్ చేయండి సభని, నేను కొత్త బిల్లు తీసుకొస్తా, మా ఆఫీసర్స్ రెడీ ఉన్నారు అన్నారు. ముందుకు రాలేదు ఎవరు కూడా. అదే మాటనే కదా హోమ్ మినిస్టర్ సభా సాక్షి. అదే మీకు ఇక్కడ తమిళనాడుకు వచ్చేసరికి అదే మీకు మైనస్ అవుతుంది. దీంతో గెలుపుకి దూరం కాబోతున్నారు అనేది అంచనా. మీరేమంటారు? అది కాదు, తమిళనాడులో మేము బ్రహ్మాండంగా మేము గెలువు అనేటువంటిది, కానీ కరుణానిధి కుమారుడు స్టాలిన్ పాలనకి ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు, ఆరోపణలు ఉన్నాయి. మేము అక్కడ బలంగా లేవనుకోకండి. మేము బెంగాల్లో మేము గెలవబోతున్నాము, అస్సాంలో మేము గెలవబోతున్నాము, పుదుచ్చేరిలో మేము గెలవబోతున్నాము. కేరళకు వచ్చినప్పటికీ సరే ఏం జరుగుతుంది అంటే చూద్దాం, అక్కడ కూడా మాకు రావాల్సినట్టు ఇంప్రూవ్మెంట్ అవుతుంది. తమిళనాడులో 3 పార్టీల మధ్య బ్రహ్మాండమైన పోటీ, కూటముల మధ్య పోటీ ఉందండి. మీరు విజయ్ వచ్చిన తర్వాత చాలా మార్పులు వచ్చినాయి. యూత్ అంతా కూడా అటువైపు వెళ్ళిపోయిండ్రు. సినిమా యాక్టర్లు గెలవరా అని, చిరంజీవి గెలిచినాడా లేదా, పవన్ కళ్యాణ్ గెలిచినారా అనేటువంటి చర్చ కాదు అక్కడ. అది ఆ ఆధారాలుగా కొంతమంది కొన్ని అభిప్రాయాలు చెప్తూ ఉంటారు. మేము 2021లో 2.62% ఉన్నది బీజేపీకి వచ్చిన ఓట్లు. మాకు 4 సీట్లు మాకు రావడం జరిగింది. 2006లో మాకు రాలేదు, 2011లో రాలేదు, 2016లో రాలేదు. లోకసభ ఎన్నికలు 2024 వచ్చినప్పటికీ మాకు 11% ఓట్లు వచ్చినాయండి. ఇది మామూలు విషయమా రోజా గారు? 11% ఓట్లు భారతీయ జనతా పార్టీ. ఎవరితో సంబంధం లేదు మాకు. ఏడీఎంతో సంబంధం లేదు, డిఎంకేతో సంబంధం లేదు. మేము ఎవరితో పిఎంకేతోను, టీఎంసీతోను, ఏఎంఎంతోని, వితౌట్ డిఎంకే, ఏడీఎంకేతో మేము రావడం జరిగింది. కాబట్టి వాళ్ళ అంత సులభంగా లేదండి అక్కడ పరిస్థితి. వాళ్ళ ఇప్పుడు గతంలో జయలలిత గారు, కరుణానిధి గారికి పోటీ ఉండేది, జయలలిత గారికి, స్టాలిన్ గారికి. సోషల్ మీడియాలో అయితే ఒక వింత ప్రచారం ఒకటి జరుగుతూ ఉంది. మీ దృష్టికి వచ్చిందో రాలేదో కానీ, అంటే తమిళనాడు ప్రజలు కొంత డస్కీ స్కిన్తో ఉంటారు. సో వాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసము, నేను కూడా మీలో ఒకడిని అని చెప్పడం కోసము కొంచెం ట్యాన్ అయినట్టుగా మోదీ మేకప్ చేసుకొని మరీ తమిళనాడు ప్రచారానికి వెళ్ళి అక్కడ ప్రజల్ని అట్రాక్ట్ చేయడానికి మాట్లాడుతున్నారు. అయినా ఈ పప్పులేం ఉడకవు అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. సోషల్ మీడియా విమర్శలు పక్కకు పెట్టండి రోజా గారు. మేము గత లోకసభ ఎన్నికల లోపల 4 స్థానాల లోపల 2వ స్థానంలో ఉన్నాం. మీకు తెలుసో తెలియదు? 4 స్థానాలు 2వ స్థానంలో ఉన్నాము. ఇవాళ విజయ్ వచ్చిన తర్వాత రాజకీయ ముఖ చిత్రము తమిళనాడుది మారింది. ఆయన తర్వాత ఆయన కొడుకు. ఒకటి మీరు చెప్పదలుచుకున్నారు, తమిళ సెంటిమెంట్, తమిళ భాష, తమిళ సంస్కృతి, తమిళియన్ ఇదైతే తప్పకుండా ఉంటుంది వాళ్ళకు. కాబట్టి దాంట్లో ఏడీఎంకే మా కూటమి రావచ్చు, లేకపోతే విజయ్ కూడా ముందుకు వచ్చే అవకాశాలు. సో డిఎంకేకి వారసత్వ రాజకీయాలు అనేది కూడా అది మైనస్ అవుతుంది. యాంటీ ఇన్కంబెన్సీ, ప్రజల్లో వ్యతిరేకత ఉంది. అబ్బాయి ఉదయనిదే అతని పేరు, మాట్లాడే పద్ధతి కూడా సంస్కారహీనంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి మీరు అనుకున్నట్టుగా 2 జాతీయ పార్టీలకు ఏదో పట్టం కడతారు అక్కడ అనేటువంటి కాంగ్రెస్ కు, భారతీయ జనతా పార్టీకి అని మేము అనుకోవడం లేదు. కానీ తీవ్రమైనటువంటి మార్పులు రాజకీయ ఫలితాల్లో వచ్చే ఎన్నికలలో చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్ వెంకటరెడ్డి గారు, శ్రీనివాస్ గారు, కార్తిక్ గారు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.